హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్, కేసులు పెరుగుతున్నాయి. అవును, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, అదే కోవిడ్-19 రకరకాల వేరియంట్లతో కేసులు పెరుగుతున్నాయి. అనూహ్యంగా చాలా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా 1200% కేసులు పెరిగిపోయాయని ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది. దేశంలో కనీసం 3,500,000 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయంటూ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అంటే కోవిడ్ బాగా విస్తరిస్తుంది. కేరళ కావచ్చు, గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కేసులు 100లు దాటేశాయి. ఆంధ్రాలోనూ కోవిడ్ సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ 1 కేసులు కనిపిస్తున్నాయి. మొత్తం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా కోవిడ్ చాలా వేగంగా విజృంభిస్తుంది, చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాకుండా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్తున్నారు. అయితే కోవిడ్ నిజంగానే విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోనూ ప్రత్యేకంగా కోవిడ్ విభాగాలు ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యులను అలర్ట్ చేశారు. అంటే కోవిడ్ బాగా విస్తరిస్తోంది, కోవిడ్ ప్రమాదకరమైన స్థాయికి వచ్చింది. ఇది మీడియాలో అయితే మరీ ప్రమాదాల సంఖ్యను బాగా దాటించేసింది. మీడియా కోవిడ్ పట్ల జనాలను బాగా హెచ్చరిస్తోంది, అలర్ట్ చేస్తుందని అనుకుంటాం. కానీ ఆ అలర్ట్ చేసే ప్రక్రియలోనే కొంతమంది మీడియా వ్యక్తులు జనాల్ని భయపెడుతున్నారు. అవును, మళ్ళీ లాక్డౌన్ అంటూ కూడా భయపెడుతున్నారు. అయితే అంత సీన్ లేదు భయ్యా. డరోనా, కరోనా సే డరోనా. ఎస్, కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా వేరియంట్లు రకరకాల వేరియంట్లు అని చెప్తున్నారు, కానీ ఆ వేరియంట్లు ఏవి ప్రమాదకరమైన స్థాయిలో లేవంటూ వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అక్కడక్కడ మరణాలు సంభవిస్తున్నా అవి కరోనా కారణంగానే సంభవిస్తున్న వాళ్ళలో రోగ నిరోధక శక్తి బాగా పడిపోయి ఉండడంతో ఆ మరణాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. అయితే కరోనా అంటే మనకు భయం. గతంలో కరోనా దెబ్బకు మనమంతా బిలబిల్లాడిపోయాం. అందుకే జనాల్లో భయం కనిపిస్తోంది. ఈ భయాన్ని ఆసరాగా చేసుకొని సోషల్ మీడియాలోనైతే కోవిడ్ పట్ల భయం పెట్టేస్తున్నారు. భయం, నిద్రలేని రాత్రులకు ఆ సోషల్ మీడియానే గురవుతుందేమో అంతగా పోస్టులు పెడుతున్నారు, అంతగా వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఎప్పుడో ఏదో క్షణంలో లాక్డౌన్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరం మనం ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. కరోనా రావట్లేదని కాదు, కరోనా వస్తుంది. కరోనా మనకు అలవాటైపోయింది. అంత మాత్రాన కరోనాకు డరోనా అని స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే కొంచెం భయపడాలి. ఎందుకు అనవసరమైన ఇబ్బందులు? జాగ్రత్తగా ఉంటే పోతుంది కదా. బాగా జన సమూహాల్లో తిరగకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. కోవిడ్ వల్ల నష్టమేమీ లేదు, పెద్దగా ప్రమాదం లేదు అని వైద్య నిపుణులు చెప్తున్నా ఏమో ఎవరికి ఎలాంటి రోగ నిరోధక శక్తి ఉందో తెలియదు, ఎవరు ఏమవుతారో తెలియదు. అందుకే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పరిశుభ్రత పాటించాలి. జన సమూహాల్లో ఎక్కువగా తిరగొద్దు, మాస్కులు పెట్టుకోవాలి. అలాగని డరోనా నై డర్నా, డర్నేకి జరూరత్ నహీ. ఎస్, కరోనా అంటే భయపడి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. గతంలో కోవిడ్ విజృంభించినప్పుడు చాలామంది భయంతోనే పోయారు. అలాంటి భయం ఇప్పుడు అక్కర్లేదు. ప్రభుత్వ వైద్య రంగ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ కోవిడ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసలంతా సీరియస్గా కోవిడ్ రాదు. ప్రతిసారి భయపెడుతున్నారు, కోవిడ్ వచ్చిందని. కానీ ఏమీ కాలేదు. 1 కేసులున్నాయి. మామూలు మరణాల సంఖ్యలో ఇవి కూడా భాగమే. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మీడియాను చూసి ఎంత మాత్రం భయపడకండి. భయం వద్దు అని చెప్తున్నా కానీ జాగ్రత్త మాత్రం ఉండాలి. కరోనా అంటే కాస్త డరోనా.